అక్టోబర్లో మా కొడుకుకి కొంచెం దెబ్బ తాకింది, అంటే కింద పడ్డాడు. రోడ్డు మీద పడితే కొంచెం కాలుకి గీర్కపోయింది. గీర్కపోతే ఆయన కొంచెం దానికి చీమ వచ్చేది తినడం వల్ల అది ఎక్కువైంది. చిన్నగా ఉన్నది కొంచెం ఇక రోజు రోజు పెద్దగా అయింది. ఇక ఆయన మళ్ళీ పడ్డప్పుడల్లా దానినే పడ్డాక అది ఇంకా ఎక్కువైంది. మేము ఎన్నో అంటే ఆయింట్మెంట్స్ టాబ్లెట్స్ అన్ని వాడినా కానీ తక్కువ కాలేదు. మళ్ళీ పోయిన నెల ఏమైందంటే 3 రోజులు వార్షిక సభలు జరిగినాయి కదా. అయితే లాస్ట్ రోజు ఇక్కడనే అంటే అయిపోయాక లాస్ట్కు అక్కడ అందరు ఆడుకుంటా అంటే అక్కడ స్టేజ్ మీద పడిపోయాడు. పడిపోతే బాగా రక్తం వెళ్ళింది. నేను అనుకున్నా ఇంకా ఇక తక్కువ అయ్యడానికి ఇంకా ఇక దెబ్బ మనకి బాగా ఎక్కువ అయింది. దీంతో ఇంకా నాకు ఇక బాగా ఇంకా ఎక్కువ అవుతుంది వచ్చని ఇక నేను అనుకున్నా కానీ ఇక తెల్లారేసరికి అది మొత్తం దగ్గరకు అయిపోయింది. ఏ ఆయింట్మెంట్ పెట్టకుండా తక్కువైంది. అందుకు బట్టి దేవునికి వందనాలు. దేవుడి సన్నిధిలో ఆయనకు స్వస్థత కలిగింది. దేవుడు ఆయన గాయాన్ని స్వస్థపరిచిండు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించుకున్నాడు. సంవత్సరం అంతా దేవుడు మా కుటుంబాన్ని మమ్మల్ని బండ్ల విషయంలో మాకు ఎంతో పరిస్థితిలో ఉంటే అందరూ మమ్మల్ని విడిపించినందుకు దేవునికి వందనాలు. ఎంతో అబ్బాయినం అయినప్పటికీ దేవుని నామంలో మేము నడుస్తున్నాం. ఆ అబ్బోరు కూడా తీస్తారని మేము తప్పకుండా నమ్ముతున్నాం. ప్రతిదినం దేవుని నామంలో మేము ప్రార్థిస్తున్నాం. మా భర్త నేను ఇద్దరు కలిసి ఇంతకుముందు మనకు కాదు కానీ అంతకంటే దేవుడిలో మేము ఎదుగుతున్నాం. అది మేము బలంగా నమ్ముతున్నాం. ఒకటి నా భర్తకు ఆరోగ్యం బాగాలేనప్పుడు మేము ఎంత ఈ హాస్పిటల్కు పోతున్నాం, కాకపోతే డాక్టర్ ఇచ్చిన మందులే తీసుకొచ్చుకొని అవే వాడుతున్నాం. నార్మల్గా ఇప్పుడు డాక్టర్ సంప్రదించాలి, కాకపోతే ఇక ఉన్న మందులనే ఇక్కడ బయట దొరికి తీసుకొని వచ్చి ఆ రీతిగా వాడుతున్నాం. అయినప్పటికీ నా భర్త డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఆ మందులతో కొంచెం క్యూర్ అవుతున్నాడు. నా బిడ్డ కూడా ఆరోగ్యం బాగాలేని సమయంలో నా బిడ్డను ముట్టి దేవుడు సంపూర్ణ స్వస్థతనిచ్చిండు. నాకు ఆరోగ్యం బాగాలేదు. పోయిన నెలలో బాగా విపరీతమైన కడుపు చేసింది. అసలు నీళ్లు తాగినా అరగట్లేదు. వాటర్ అది ఛాయ్ తాగినా అసలు అరగకపోయింది. నిద్ర అసలు అదంతా డైజెషన్ అయ్యేదాకా మస్తు విపరీతమైన కడుపు నొప్పి. ఎందుకు తాగుడు ఎందుకు తినడానికి నొప్పి ఎందుకు అనేసి నేను హాస్పిటల్కి పోయినా 3 రోజులు స్కానింగ్ చేసిన. ఆ స్కానింగ్ రిపోర్ట్లో కూడా నాకు ఏం రాలేదు. ఆయన 3వ రోజు అమ్మ ఇన్నిసార్లు మేడం నాకు పరిస్థితి ఏంటి, నేను 3 రోజులు వచ్చినా నాకు ఏం రిజల్ట్ దొరకలేదు, నాకు అడుగున పక్కనే ఉంటుంది అని అంటే అమ్మ ఎక్కువ స్కానింగ్ కూడా తీయించారు, అంత మంచిది కాదు, ఒక వారం తర్వాత రమ్మని చెప్పిండు. అయినా నేను హాస్పిటల్కి వెళ్ళకముందే దేవుడు స్వస్థతనిచ్చాడు. దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటూ చిన్న సాక్షి దేవుడు దీవించుకున్నాను. సంఘాలకు సంఘ పెద్దలకు అందరికీ దేవుడు సంవత్సరం రోజంతా వారమంతా ఎన్నో ఇబ్బందుల నుంచి ఎన్నో కష్టాల నుంచి తొలగించి ఈ సంవత్సరంలో నన్ను ఈ మందిరంలో నిలబెట్టాడు. దేవునికి ఏమి ఇచ్చినా రుణం తీసుకోలేడు. అన్ని మేలు మాకు చేశాడు. దేవుని చిన్న సాక్ష్యం దీవించును. ఆమేన్.